ఒక ఆటగాడు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ అన్ని ఫార్మాట్లలో, లీగుల్లో, దేశవాళీలో, అంతర్జాతీయ క్రికెట్లో కూడా మంచి సగటుతో పరుగులు చేస్తే ఖచ్చితంగా అతనికి జట్టులో స్థానం ఉంటుంది అనే ఈ మాట ఈ ఆటగాడిని చూస్తే అబద్ధమేమో అనిపిస్తుంది. ఆసియా కప్కి అజిత్ అగర్కర్ నేతృత్వంలో టీమిండియా జట్టును ప్రకటించింది. ఐపీఎల్లో, దేశవాళీలో బాగా ఆడుతున్న వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని టీంను సెలెక్ట్ చేశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఆ జట్టులో ఒక ఆటగాడు లేకపోవడం మాత్రం చాలా అనుమానాలకు దారితీస్తోంది. వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ ట్రోఫీలు చూసిన వారందరికీ అతను టీం కోసం ఎంత కష్టపడ్డాడో, ఎలాంటి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడో చాలా బాగా తెలుసు. అయినా సరే అతనికి టీంలో చోటు లేకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. ఐసీసీ ట్రోఫీలు లాంటి విలువైన మ్యాచ్ల్లో మాత్రం అతనికి స్థానాన్ని ఇచ్చి అతని సహాయాన్ని పొందుతున్నారు. కానీ మామూలు సిరీస్ల్లో మాత్రం అతనికి మొండి చేయి చూపిస్తున్నారు.